సో గత కొద్ది రోజులుగా నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే ఎస్ఐపిసి నియామకాలు ఉన్నాయో దానికి సంబంధించి 5,000 కాదు 20,000 ఉద్యోగాలను ఇవ్వాలని చెప్పేసి గత కొద్ది కాలంగా నిరుద్యోగులు అయితే పోరాటం చేస్తున్నారు. సో వారికి మద్దతుగా చిక్కడపల్లి లైబ్రరీకి ఎంపీ ఆర్ కృష్ణన్ వచ్చారు. అన్న ఎట్లా చూస్తున్నారు? గత కొద్ది రోజులుగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు ఉద్యోగాలకు సంబంధించి. మానుకోవాలి, అబద్ధ ప్రచారాలను కూడా ముఖ్యమంత్రి మానుకోవాలి. విద్యార్థులు ఏం కోరుతుండ్రు? నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాలు 18,000 నుంచి 20,000 దాకా ఉన్నాయని చెప్తున్నారు. 5,000 ఉన్నాయని చెప్పి వాళ్ళు అంటారు. 5,000 నోటిఫికేషన్, 18,000 ఉన్నాయని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. నోటిఫికేషన్ మాత్రం 5,000కి ఇస్తారు. ఈ వైఖరి మార్చుకొని ఒకేసారి 18,000 ఇస్తే లక్షలాది మంది నిరుద్యోగులు వేడి చేస్తున్నారు. చాలామంది వయో పరిమితి దాటిపోతుంది. కాబట్టి 18,000 ఉద్యోగాలు వేస్తేనే ప్రభుత్వం సమర్థత పెరుగుతుంది, లా అండ్ ఆర్డర్ పెరుగుతుంది, నిరుద్యోగులకు అవకాశాలు కలుగుతాయి. కొత్త వారికి వచ్చేటువంటి ఇప్పుడు వాళ్ళందరి తర్వాత తరంకు మళ్ళీ వచ్చే ఉద్యోగాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది రిటైర్ అయ్యేది. కాబట్టి కొత్త వారికి చాలా ఛాన్స్ ఉంటాయి. కాబట్టి కొత్త వారు వాళ్ళేమో ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దశల వారీగా ఎన్నికల ముందు కొన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చేది కూడా ఇది ఎన్నికల దాకా లాగుతారు. ఇప్పుడు వచ్చే 5,000 అయినా ఎన్నికల వరకు ఇప్పుడు ఎండు కాదు. అది నువ్వు 18,000 ఇస్తే ఎన్నికల దాకా లాగుతూనే ఉంటారు. ఇవన్నీ ఈవెంట్స్ అన్నీ జరగాలి, రిటర్న్ టెస్టులు, రన్నింగు, జంపింగు, ఈవెంట్స్ అన్నీ అటనకల్లా 1 ఇయర్ మీద తీసుకుంటే ఎన్నికలు ముంచుకొని వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఎన్నికల కోణంలో చూసినా ఇది మొత్తం ఇస్తేనే వాళ్ళకి లాభం అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు. ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు 70,000 ఇచ్చేసినాం ఆల్రెడీ, ఇంకా కొన్ని కూడా త్వరలో ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి సరి అయినటువంటి వాదన కాదు. గత ప్రభుత్వము ఇచ్చినటువంటి దాదాపు 56 నుంచి 60,000 ఉన్నాయి. ఆ 60,000 మీ ఖాతాలు వేసుకున్నా మరి ఇంకా 1,50,000 అయితే కావాలి కదా. కాబట్టి మొత్తం వేకెన్సీలు 2 లక్షలకు పైగా పెద్ద ఎత్తున్నాయి. మీదనే మనకు కనిపిస్తుంది. టీచర్ ఉద్యోగాలు 30,000 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 14,111 పోస్టులు ఉన్నాయి. మళ్ళా గురుకుల పాఠశాలల్లో 8,000 నుంచి 9,000 ఉన్నాయి. ఎయిడెడ్ పాఠశాలలో 5,900 ఉన్నాయి. అన్ని పాఠశాలలు కస్తూర్బా మోడల్ స్కూల్లో కలిసి దాదాపు 30,000 పోస్టులు ఉన్నాయి. వాటికి కూడా ఒకే దఫా నోటిఫికేషన్. గ్రూప్ 1లో 1,600, గ్రూప్ 2లో 3,000, ఇట్లా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. వాటన్నింటిని కూడా భర్తీ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా లెక్కలు కూడా డిపార్ట్మెంట్తో సహా మీరు లెక్కలు చెప్తున్నారు. మరి ఎందుకు ప్రభుత్వం ఆ ఉద్యోగాలు ఎందుకు వేయట్లేదు? ఓవైపు హామీలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇచ్చింది. యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పింది. మరి అవన్నీ ఎక్కడ పోయినట్టు? ముఖ్యమంత్రి చాలా తెలివైన వాడు. ఎందుకంటే కేసీఆర్ని ఓడించడంలో ఆయన తప్ప వేరే వాళ్ళ తరం కాకుండా ఒకటి వేకెన్సీలు 2 లక్షల పైగా ఉన్నాయని ఒకటే మీకు ఎగ్జాంపుల్. ప్రభుత్వానికైనా ప్రజలకైనా అవుట్సోర్సింగ్లో ఎంతమంది పనిచేస్తున్నారు. సాలరీ డ్రా చేసే వాళ్ళ లెక్కలు తీస్తే 5 లక్షల పైగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు. వేకెన్సీలు ఉంటేనే కదా 5 లక్షల మంది పనిచేసేది. కాబట్టి వేకెన్సీలు ఉన్నాయనేది క్లియర్గా. రెండోది ప్రభుత్వ లెక్కల్లా మనకు అర్థమవుతుంది. తెలంగాణ విభజన నాటికి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు ఉన్నాయి. మనకి ఎంతమంది స్టాఫ్ వచ్చిండ్రో లెక్కలు ఉన్నాయి. ఏ కోణంలో చూసినా. రెండవది మన జిల్లాలను 10 జిల్లాలను 33 జిల్లాలు మార్చారు. 23 జిల్లాలు కొత్తగా వచ్చాయి. 23 జిల్లాల 40 శాఖలు, పంచాయతీరాజ్, విద్యాశాఖ, అన్ని జిల్లాల జిల్లా ఆఫీసులు ఏర్పడతాయి కదా. అందులోపల కొత్త సిబ్బంది నియమించారా, డిఓలను నియమించారా, డిప్యూటీ డిఓలను నియమించారా, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ నియమించారా, డిస్ట్రిక్ట్ పంచాయతీ నియమించారా. కొత్త పోస్టులే క్రియేట్ చేయలేదు. కొత్త పోస్టులు క్రియేట్ చేస్తే చాలా పెద్ద గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు చాలా పెద్ద మొత్తం వస్తాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 లోపల క్యాల్కులేషన్ తప్పు చేస్తారు. కొత్త పోస్టులను లెక్క పెట్టేటప్పుడు రిటైర్మెంట్ ఎంతమంది అయ్యారు, అదనపు పోస్ట్ ఎన్ని క్రియేట్ చేయాలి, ప్రమోషన్ ద్వారా ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి, వీటి లోపల 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట రావాలి. అట్లా చేయడం లేదు. వాళ్ళు అన్ని అక్రమ పద్ధతిలో ప్రమోషన్లు ఇచ్చి నిరుద్యోగుల పొట్టగొడుతున్నారు. దాంతో అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులు. సో ఇప్పటికీ చాలామంది కూడా ఉద్యోగాలు రాక చేసుకుంటున్న పరిస్థితి. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చచ్చిపోవడం ఎట్లా వస్తున్నారు? అంటే గతం లోపల చచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా 6 మంది చనిపోయారు. కాబట్టి నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తుంది.
కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దిగిరాలి, పాజిటివ్గా ఆలోచించాలి. ఏదో ఇది నెగిటివ్ కోణంలో ఆలోచించి ఎస్కేప్ చేసుకోవడం, నిరుద్యోగులను పెట్టడానికి వీళ్ళు రాజకీయ నాయకులు గారు. నువ్వు 10 మంది ఎవరో ఏ పార్టీకి వింగు గారు, వీళ్ళు నిరుద్యోగులు, వాళ్లకు జాబులు కావాలనే కొట్లాడుతారు తప్ప ఇంకో పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని నిరుద్యోగులు ప్రతిపక్షాల ట్రాప్లో ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆడిచ్చినట్టు వీళ్ళు ఆడుతున్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం కానీ మంత్రులు కానీ చెప్తున్నారు. డిమాండ్ జాబులు కావాలంటే ప్రతిపక్షాలు చెప్తే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో 18,000 ఉన్నాయి, నువ్వు 5,000 నింపుతావంటే ఉన్న ఖాళీలు భర్తీ చేయమని అడిగితే అది ప్రతిపక్షం మాట అవుతుందా? ప్రతిపక్షాలు కూడా మాట్లాడాలి. యాక్చువల్గా అన్ని రాజకీయ పార్టీలు నిరుద్యోగుల పక్షాన మాట్లాడతారు, అది వాళ్ళ యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు. కాబట్టి దీనికి రాజకీయ రంగు ఊపడం కాదు, వాస్తవాలు ఉన్నాయా లేదా అనేదే ముఖ్యం. ఇప్పుడు ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ మాట్లాడినా రాజకీయ రంగు వస్తుంది తప్పనిసరి. ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉంటాయి, కాబట్టి దానికి తప్పు కాదు, డిమాండ్ నెరవేర్చడం ముఖ్యం. సో ఫైనల్గా ఎలా ఉండబోతుంది ఆర్ కృష్ణన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ మద్దతు ఎట్లా ఉండబోతుంది? నిరుద్యోగులకు సంబంధించి రేపటి నుంచి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారు? నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు, దానికి నేను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా. వాళ్ళకు పూర్తి అండగా ఉంటా, వాళ్ళ ముందుండి అడ్వైజ్ ఇస్తా, పార్టిసిపేట్ చేస్తా. ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకు హామీలు ఇచ్చిందో హామీలను నెరవేర్చాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం ఏదైతే లెక్కలు చెప్తుందో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అవన్నీ అబద్ధాలు, గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మరో పక్కన నిరుద్యోగుల పోరాటానికి ఆర్ కృష్ణయ్య మద్దతు ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి చెప్తూనే మరో పక్కన ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి మాట్లాడాలి. ఖచ్చితంగా ప్రతిపక్షాలు మాట్లాడతాయి, వీళ్లకు రాజకీయ రంగు పులమొద్దు. సో హామీలు ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్. సో గత కొద్ది రోజులుగా నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే ఎస్ఐపిసి నియామకాలు ఉన్నాయో దానికి సంబంధించి 5,000 కాదు 20,000 ఉద్యోగాలను ఇవ్వాలని చెప్పేసి గత కొద్ది కాలంగా నిరుద్యోగులు అయితే పోరాటం చేస్తున్నారు. సో వారికి మద్దతుగా చిక్కడపల్లి లైబ్రరీకి ఎంపీ ఆర్ కృష్ణ వచ్చారు. అన్న ఎట్లా చూస్తున్నారు? గత కొద్ది రోజులుగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు ఉద్యోగాలకు సంబంధించి. మానుకోవాలి, అబద్ధ ప్రచారాలను కూడా ముఖ్యమంత్రి మానుకోవాలి. విద్యార్థులు ఏం కోరుతుండ్రు? నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాలు 18,000 నుంచి 20,000 దాకా ఉన్నాయని చెప్తున్నారు, 5,000 ఉన్నాయని చెప్పి వాళ్ళు అంటారు. 5,000 నోటిఫికేషన్, 18,000 ఉన్నాయని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, నోటిఫికేషన్ మాత్రం 5,000కి ఇస్తారు. ఈ వైఖరి మార్చుకొని ఒకేసారి 18,000 ఇస్తే లక్షలాది మంది నిరుద్యోగులు వేడి చేస్తున్నారు. చాలామంది వయో పరిమితి దాటిపోతుంది. కాబట్టి 18,000 ఉద్యోగాలు వేస్తేనే ప్రభుత్వం సమర్థత పెరుగుతుంది, లా అండ్ ఆర్డర్ పెరుగుతుంది, నిరుద్యోగులకు అవకాశాలు కలుగుతాయి. కొత్త వారికి వచ్చేటువంటి ఇప్పుడు వాళ్ళందరి తర్వాత తరంకు మళ్ళీ వచ్చే ఉద్యోగాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది రిటైర్ అయ్యేది, కాబట్టి కొత్త వారికి చాలా ఛాన్స్ ఉంటాయి. కాబట్టి కొత్త వారు వాళ్ళేమో ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దశల వారీగా ఎన్నికల ముందు కొన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చేది కూడా ఇది ఎన్నికల దాకా లాగుతారు. ఇప్పుడు వచ్చే 5,000 అయినా ఎన్నికల వరకు, ఇప్పుడు ఎండు కాదు అది. నువ్వు 18,000 ఇస్తే ఎన్నికల దాకా లాగుతూనే ఉంటారు. ఇవన్నీ ఈవెంట్స్ అన్నీ జరగాలి, రిటర్న్ టెస్టులు, రన్నింగు, జంపింగు, ఈవెంట్స్ అన్నీ అటనకల్లా 1 ఇయర్ మీద తీసుకుంటే ఎన్నికలు ముంచుకొని వస్తాయి. కాబట్టి వాళ్ళకి ఎన్నికల కోణంలో చూసినా ఇది మొత్తం ఇస్తేనే వాళ్ళకి లాభం అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు. ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు 70,000 ఇచ్చేసినాం ఆల్రెడీ, ఇంకా కొన్ని కూడా త్వరలో ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి సరి అయినటువంటి వాదన కాదు. గత ప్రభుత్వము ఇచ్చినటువంటి దాదాపు 56 నుంచి 60,000 ఉన్నాయి. ఆ 60,000 మీ ఖాతాలు వేసుకున్నా మరి ఇంకా 1,50,000 అయితే కావాలి కదా. కాబట్టి మొత్తం వేకెన్సీలు 2 లక్షలకు పైగా పెద్ద ఎత్తున్నాయి. మీదనే మనకు కనిపిస్తుంది. టీచర్ ఉద్యోగాలు 30,000 ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 14,111 పోస్టులు ఉన్నాయి. మళ్ళా గురుకుల పాఠశాలలో 8,000 నుంచి 9,000 ఉన్నాయి. ఎయిడెడ్ పాఠశాలలో 5,900 ఉన్నాయి. అన్ని పాఠశాలలు కస్తూర్బా మోడల్ స్కూల్లో కలిసి దాదాపు 30,000 పోస్టులు ఉన్నాయి. వాటికి కూడా ఒకే దఫా నోటిఫికేషన్. గ్రూప్ 1లో 1,600, గ్రూప్ 2లో 3,000, ఇట్లా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. వాటన్నింటిని కూడా భర్తీ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరి ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు ప్రభుత్వ పరంగా, లెక్కలు కూడా డిపార్ట్మెంట్తో సహా మీరు లెక్కలు చెప్తున్నారు. మరి ఎందుకు ప్రభుత్వం ఆ ఉద్యోగాలు ఎందుకు వేయట్లేదు? ఓవైపు హామీలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇచ్చింది, యూత్ క్లియరెన్స్ అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పింది. మరి అవన్నీ ఎక్కడ పోయినట్టు? ముఖ్యమంత్రి చాలా తెలివైన వాడు. ఎందుకంటే కేసీఆర్ని ఓడించడంలో
ఆయన తప్ప వేరే వాళ్ళ తరం కాకుండా ఒకటి వేకెన్సీలు 2 లక్షల పైగా ఉన్నాయని ఒకటే మీకు ఎగ్జాంపుల్ ప్రభుత్వానికైనా ప్రజలకైనా అవుట్సోర్సింగ్లో ఎంతమంది పనిచేస్తున్నారు సాలరీ డ్రా చేసే వాళ్ళ లెక్కలు తీస్తే 5 లక్షల పైగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు వేకెన్సీలు ఉంటేనే కదా 5 లక్షల మంది పనిచేసేది కాబట్టి వేకెన్సీలు ఉన్నాయనేది క్లియర్గా రెండోది ప్రభుత్వ లెక్కల్లా మనకు అర్థమవుతుంది తెలంగాణ విభజన నాటికి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు ఉన్నాయి మనకి ఎంతమంది స్టాఫ్ వచ్చిండ్రో లెక్కలు ఉన్నాయి ఏ కోణంలో చూసినా రెండవది మన జిల్లాలను 10 జిల్లాలను 33 జిల్లాలు మార్చారు 23 జిల్లాలు కొత్తగా వచ్చాయి 23 జిల్లాల 40 శాఖలు పంచాయతీరాజ్ విద్యాశాఖ అన్ని జిల్లాల జిల్లా ఆఫీసులు ఏర్పడతాయి కదా అందులోపల కొత్త సిబ్బంది నియమించారా డిఓలను నియమించారా డిప్యూటీ డిఓలను నియమించారా డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ నియమించారా డిస్ట్రిక్ట్ పంచాయతీ నియమించారా కొత్త పోస్టులే క్రియేట్ చేయలేదు కొత్త పోస్టులు క్రియేట్ చేస్తే చాలా పెద్ద గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు చాలా పెద్ద మొత్తం వస్తాయి గ్రూప్ 1 గ్రూప్ 2 లోపల క్యాల్కులేషన్ తప్పు చేస్తున్నారు కొత్త పోస్టులను క్రియేట్ లెక్క పెట్టేటప్పుడు రిటైర్మెంట్ ఎంతమంది అయ్యారు అదనపు పోస్ట్ ఎన్ని క్రియేట్ చేయాలి ప్రమోషన్ ద్వారా ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి వీటి లోపల 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట రావాలి అట్లా చేయడం లేదు వాళ్ళు అన్ని అక్రమ పద్ధతిలో ప్రమోషన్లు ఇచ్చి నిరుద్యోగుల పొట్టగొడుతున్నారు దాంతో అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులు సో ఇప్పటికే చాలామంది కూడా ఉద్యోగాలు రాక సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైన తర్వాత కూడా మళ్ళీ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చచ్చిపోవడం ఎట్లా వస్తున్నారు అంటే గతం లోపల చచ్చారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా 6 మంది చనిపోయారు కాబట్టి నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దిగాలి పాజిటివ్గా ఆలోచించాలి ఏదో ఇది నెగిటివ్ కోణంలో ఆలోచించి ఎస్కేప్ చేసుకోవడం నిరుద్యోగులను పెట్టడానికి వీళ్ళు రాజకీయ నాయకులు కారు నువ్వు 10 మంది ఎవరో ఏ పార్టీకి వింగు గారు వీళ్ళు నిరుద్యోగులు వాళ్లకు జాబులు కావాలనే కొట్లాడుతారు తప్ప ఇంకో పరిస్థితి లేదు కాబట్టి దాన్ని నిరుద్యోగులు ప్రతిపక్షాల ట్రాప్లో ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఆడించినట్టు వీళ్ళు ఆడుతున్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం కానీ మంత్రులు కానీ చెప్తున్నారు డిమాండ్ జాబులు కావాలంటే ప్రతిపక్షాలు చెప్తే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో 18,000 ఉన్నాయి నువ్వు 5,000 నింపుతావంటే ఉన్న ఖాళీలు భర్తీ చేయమని అడిగితే అది ప్రతిపక్షం మాట్లాడుతుందా ప్రతిపక్షాలు కూడా మాట్లాడాలి యాక్చువల్గా అన్ని రాజకీయ పార్టీలు నిరుద్యోగుల పక్షాన మాట్లాడతారు అది వాళ్ళ యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు కాబట్టి దీనికి రాజకీయ రంగు ఊపడం కాదు వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది ముఖ్యం ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఏ పార్టీ మాట్లాడినా రాజకీయ రంగు వస్తుంది తప్పనిసరి ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉంటాయి కాబట్టి దానికి తప్పు కాదు డిమాండ్ నెరవేర్చడం ముఖ్యం సో ఫైనల్గా ఎలా ఉండబోతుంది ఆర్ కృష్ణన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళ మద్దతు ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగులకు సంబంధించి రేపటి నుంచి ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారు నిరుద్యోగులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు దానికి నేను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా వాళ్ళకు పూర్తి అండగా ఉంటా వాళ్ళ ముందుండి అడ్వైజ్ ఇస్తా పార్టిసిపేట్ చేస్తా ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకు హామీలు ఇచ్చిందో హామీలను నెరవేర్చాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ప్రభుత్వం ఏదైతే లెక్కలు చెప్తుందో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అవన్నీ అబద్ధాలు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో మరో పక్కన నిరుద్యోగుల పోరాటానికి ఆర్ కృష్ణయ్య మద్దతు ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి చెప్తూనే మరో పక్కన ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి మాట్లాడాలి ఖచ్చితంగా ప్రతిపక్షాలు మాట్లాడతాయి వీళ్లకు రాజకీయ రంగు పులమొద్దు సో హామీలు ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి ఆర్ కృష్ణ డిమాండ్ చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ ఆర్టీవీ కోసం హైదరాబాద్.